హలో డలిక్స్, నేను మీ ఆసంఫిలో వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అవుతుంది నా వర్క్ వల్ల. సో ఏం పట్టించుకోకండి. సో మనమైతే ఇప్పుడు మా ఫ్రెండ్ గారి తోటలో అయితే ఉన్నాము. వీళ్ళైతే ప్రెసెంట్ దొండకాయలు, దోసకాయలు అండ్ నిమ్మకాయలు అయితే వేస్తున్నారు వీళ్ళ తోటలో. మా ప్రతాప్ కోసమని అక్కడక్కడ జామ చెట్టు ఒకటి అండ్ సపోటా చెట్టు ఒకటి పెంచుతున్నారట తోటలో. అవి కూడా చూపిస్తా చూడండి. ఇది సపోటా. అసలుకి మ్యాటర్ లోకి వస్తే మా అమ్మ అయితే నన్ను నిమ్మకాయలు తెమ్మనింది. అందుకని చెప్పి నేను వీళ్ళ తోటకు వచ్చాను. వీడైతే నిమ్మకాయలు ఇస్తా గానీ ముందు పని చేయరా అని చెప్పి నా చేత పని చేపిస్తున్నాడు. సర్లే కదా ఫ్రెండ్ అని చెప్పి నేను కూడా కామ్ గానే ఉన్నాను. ఒక లైన్ కోస్తే చాలా లేరా అన్నాడు. 1, 2 అయింది, 2, 10 అయింది. ఇప్పుడు సర్లే కామ్ గా ఏముంటావు అని చెప్పి కోసిన దోసకాయలతో అయితే మన పర్ఫార్మెన్స్ చూపించేసా. అమ్మయ్య, ఇక కోయడం అయిపోయిందంటే మోయడం ముందుగా అన్నాడు. ఒకసారి వినండి. మా వాడు మోసం చేసినా నేనైతే అన్ని మోసేసాను. నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే మనం తెచ్చిన దోసకాయల్ని ఇలా గోతంలో వేసి కాటా వేస్తాము. కాటా వేసాక ఇలా సపరేట్ గా అన్ని ప్యాక్ చేస్తాం అనమాట. ఫైనల్ గా అయితే నిమ్మ చెట్టు దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఒక్క పొండుకాయ లేదు, అన్ని పచ్చివే. ఇక చేసేదేం లేక వేపలు ఇంచుకొని దొరికిన దోసకాయలతో ఇంటికి వచ్చేసాం.